హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పోహా అండి, అటుకుల ఉప్మా చేస్తున్నాను. ఇవి చాలా హెల్దీ, చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. దీన్ని ముందుగా 2 సార్లు కడుక్కోవాలండి. మనం అటుకుల్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. దీనిపైన చాలా దుమ్ము ఉంటుంది. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకుని వద్దాము. 2 సార్లు శుభ్రంగా కడిగేసానండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నాను. ఒక్క నిమిషమేనండి. ఒక్క నిమిషం తర్వాత ఇవి స్ట్రైనర్లో వేసేసుకుందాం. స్ట్రైనర్లో వేసేసుకున్నానండి. వాటర్ అంతా జారిపోతుంది. అది పీల్చుకున్న వాటర్తోనే నానిపోతుంది. ఎక్కువసేపు ఉంచామంటే మెత్తగా అయిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకుని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక్క స్పూన్ ఆయిల్ వేసానండి. ఒక్క స్పూన్ సరిపోతుంది. పల్లీలు వేసేసుకుందాం. కొంచెం మినపప్పు, జీడిపప్పు వేస్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం వేసేస్తున్నానండి. ఒక్క నిమిషం మూత పెట్టేద్దామండి. పచ్చిమిర్చి, అల్లం మగ్గుతాయి. ఇప్పుడు లైట్గా పసుపు వేద్దామండి. సాల్ట్ వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు మనం స్ట్రైనర్లో వేసుకున్న అటుకులు వేసేసుకుందాం. కడిగిన తర్వాత వాటర్లో వేసి ఒక్క నిమిషం ఉంచి వెంటనే వాటర్ అంతా తీసేసుకుని స్ట్రైనర్లో వేసుకోవాలండి. అలా వేసుకుంటే ఇలా పొడి పొడిగా ఉంటాయి.
ఫైనల్గా కొంచెం నిమ్మరసం వేద్దామండి. ఒక హాఫ్ చెక్క వేసుకున్నాను. వెరీ హెల్దీ రెసిపీ అండి. మనకి పొట్ట నిండుతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. డైట్లో ఉండే వాళ్ళకి, డైట్ జర్నీ వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అటుకుల ఉప్మా అండి, పోహా, వెరీ వెరీ హెల్దీ. మనకి వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్, డిన్నర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.